హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. మనం నేర్చుకుంటున్నాం RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 26 క్లాస్ 26. మన టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్ ఇన్ వన్ గో. ఒకే ఒక క్లాసులో ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్ ఆర్ టాట్ హియర్ ఇన్ దిస్ వీడియో. అది మనం చూడబోతున్నాం. అవి జాగ్రత్తగా వీడియోను ఆఖరి వరకు చూడండి, మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ this topic, these things are very very needed for you and you need these topics very very badly, right? Please let us continue now. So will be, would be, shall be, should be, can be, could be, may be, might be, must be, used to be, has to be, had to be, needs to be, ought to be. వాటి యొక్క అర్థాలు తెలుగులో స్పష్టంగా నేను ఇవ్వడం జరిగింది. సో వాక్యంతో చెప్తూ నేను అక్కడ తెలుగులో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఆఖరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు పెద్దవాళ్ళకి వివరించండి. సో రిటైరీస్ కానీ ఖాళీగా ఉన్నటువంటి వారు, పెద్దవారు దయచేసి వీడియోని చూసి అర్థం చేసుకుని మీ పిల్లలకి, చిన్నపిల్లలకి, గ్రాండ్ చిల్డ్రన్కి ఎక్స్ప్లెయిన్ చేయమని మనవి. లెట్ us గెట్ స్టార్టెడ్. రైట్. సో హియర్ ఫస్ట్ వన్, లెట్ us అంటే ఇంగ్లీష్లో చూసి తర్వాత తెలుగులో చూద్దాము. సో హీ విల్ బీ ఆనెస్ట్. యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే చాలామంది తెలియక హానెస్ట్ అంటూ ఉంటారు. రాంగ్, అది తప్పు. ఎలా అనాలి? ఆనెస్ట్. ట్రాన్స్క్రిప్షన్ కూడా నేను రాశాను. ఆనెస్ట్ అనాలి. రైట్. సో హీ విల్ బీ ఆనెస్ట్. నెక్స్ట్, హీ వుడ్ బీ ఆనెస్ట్. He shall be honest. He should be honest. He can be honest. He could be honest. He may be honest. He might be honest. He must be honest. He used to be honest. He has to be honest. He had to be honest. He needs to be honest. He ought to be honest. వీటి యొక్క అర్థాలు ఏమిటి, ఏ సందర్భాల్లో వాడతారు, నేను స్పష్టంగా వివరిస్తాను. తెలుగు చూద్దాం. రైట్. నెంబర్ వన్ ఇక్కడ మనం చూద్దాము. సో ఈ విల్ బీ ఆనెస్ట్ అన్న దానికి అర్థం ఏంటంటే అతడు నిజాయితీగా ఉండబోచున్నాడు. సాధారణ వాక్యం, భవిష్యత్తులో సాధారణ వాక్యం. సో హీ విల్ బీ ఆనెస్ట్, అతడు నిజాయితీగా ఉండబోచున్నాడు. నెంబర్ 2, సో హీ వుడ్ బీ ఆనెస్ట్, దాని అర్థం ఏంటి? సో అతడు నిజాయితీగా గతంలో ఉండేవాడు. హీ వుడ్ బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా గతంలో ఉండేవాడు. నెంబర్ 3, సో నెంబర్ 3 ఏంటంటే హీ షల్ బి ఆనెస్ట్. షల్ బి అంటే యాక్చువల్గా థర్డ్ పర్సన్తో షల్ వాడరు. సో ఆ టేబుల్ ఏంటంటే ఐ షల్, వి షాల్, యూ విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, దే విల్. యాక్చువల్గా షల్ అనేది థర్డ్ పర్సన్కి సెకండ్ పర్సన్ వాడరు. సో వాడామనుకోండి తప్పనిసరిగానే అర్థం వస్తుంది కాబట్టి సో మూడోది చూద్దాం. సో హీ షల్ బి ఆనెస్ట్, అతను నిజాయితీగా తప్పనిసరిగా ఉండబోతున్నాడు. అతను ఉండబోతున్నాడు. షల్ బి అంటే అర్థం అనమాట. నెక్స్ట్ నెంబర్ 4, హీ షుడ్ బి ఆనెస్ట్ అంటే సో అతడు నిజాయితీగా ఉండాలి. అడ్వైస్, అది ఒక సలహా. సో అతడు నిజాయితీగా ఉండాలి. సో నెక్స్ట్ నెంబర్ 5 ఏంటంటే హీ కెన్ బి ఆనెస్ట్. రైట్. సో అతడు నిజాయితీగా ఉండగలడు. నిజాయితీగా కెన్ బి, ఉండగలడు. నెక్స్ట్, సో నెంబర్ 6 చూద్దాం. నెంబర్ 6 ఏంటంటే కుడ్ బి. హీ కుడ్ బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా ఉండవచ్చు. భవిష్యత్తులో అయితే, ప్రజెంట్లో అయితే ఉండవచ్చు. సో గతంలో అంటే పాస్ట్ టెన్స్ కూడా వాడతారు. సో ఆర్ ఉంది కదా, ఆర్ అంటే స్లాష్, లేదు అని అర్థం, లేక, ఇది కాక అది కూడా అని అర్థం అనమాట. సో అతడు నిజాయితీగా ఉండవచ్చు. సో గతంలో ఉండగలడు. ఓకే, గతంలో ఉండగలడు. సో గతంలో ఉండేవాడు అనమాట. నెక్స్ట్ నెంబర్ 7 ఏంటంటే ఈ మే బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా ఉండవచ్చు. 50%, అతడు నిజాయితీగా ఉండవచ్చు. 50% ఛాన్స్, 50%. రైట్. బ్రిటానియా 50-50 లాగా 50% ఛాన్స్ మేబీ అంటే మేబీ. నెక్స్ట్, హీ మైట్ బి ఆనెస్ట్ అంటే రైట్. సో ఎనిమిదోది ఏంటంటే అతడు నిజాయితీగా ఉండవచ్చు. 30%.
30% ఛాన్స్ ఈ మైట్ బి ఆనెస్ట్ అంటే ప్రజెంట్ టెన్స్లో వర్తమానంలో 30%. ఇదే వాక్యాన్ని పాస్ట్ టెన్స్ ఆల్సో గతానికి కూడా వాడతారు, భూతకాలానికి కూడా వాడతారు. నెక్స్ట్ నెంబర్ 9 హీ మస్ట్ బి ఆనెస్ట్. అంటే అతడు నిజాయితీగా ఉండాలి. ఆర్డర్ ఆర్ ఆబ్లిగేషన్, అది ఒక ఆర్డర్ లాగా, అది ఒక ఆజ్ఞలాగా. ఈ మస్ట్ బి ఆనెస్ట్, ఆబ్లిగేషన్ అన్నమాట, డ్యూటీ, రైట్. నెంబర్ 10 చూద్దాం. నెంబర్ 10 సో హీ యూజ్ టు బి ఆనెస్ట్. యూజ్ టు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యూజ్ టు బి అన్నది పాత అలవాటుకి మాత్రమే వాడతారు. యూజ్ టు అనేది పాత అలవాటు వాడతారు. ఈ యూజ్ టు బి ఆనెస్ట్ అంటే సో అతడు నిజాయితీగా ఉండేవాడు. గతంలో అతడు నిజాయితీగా ఉండేవాడు. నెక్స్ట్ 11 చూద్దాం. 11 ఏంటంటే హీ హ్యాస్ టు బి ఆనెస్ట్. సో అతడు నిజాయితీగా ఉండాలి. సిచ్యువేషన్ డిమాండ్ అంటే పరిస్థితి ప్రభావం వలన తను నిజాయితీగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నెక్స్ట్ ఈ హ్యాడ్ టు బి ఆనెస్ట్. అంటే హ్యాడ్ టు బి అంటే పాస్ట్ టెన్స్, హ్యాడ్ అండ్ పాస్ట్ టెన్స్ కదా. సో ఈ హ్యాడ్ టు బి ఆనెస్ట్ అంటే రైట్. సో 12వ వాక్యం అతడు నిజాయితీగా ఉండాలి. పాస్ట్ సిచ్యువేషన్ డిమాండ్, గతంలో పరిస్థితి ప్రభావం వల్ల నిజాయితీగా ఉండవలసి వచ్చింది. పాస్ట్ సిచ్యువేషన్ డిమాండ్, ఈ హ్యాడ్ టు బి ఆనెస్ట్. నెక్స్ట్ సో 13th హీ నీడ్స్ టు బి ఆనెస్ట్. ఈ నీడ్స్ టు బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా ఉండాలి, అది అవసరత. అయితే ఇక్కడ ఈ ఎస్ అనేది ఉంది కదా, ఎస్ అనేది మోడల్ వర్బ్లో ఎస్ అనేది నెగిటివ్గా వచ్చారనుకో, ఈ నీడ్ నాట్ టు బి ఆనెస్ట్ అంటే నెగిటివ్గా వస్తే, నాట్ అనే పదం వస్తే ఈ ఎస్ అనేది వాడాల్సిన పని లేదు. నీడ్ అనే దాంట్లో ఎస్ అనే పదం వాడాల్సిన పని లేదు. సో 13 ఏంటంటే ఈ నీడ్స్ టు బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా ఉండాలి, అది అవసరతను బట్టి నిజాయితీగా ఉండాలి. నెక్స్ట్ 14th ఈ ఆట్ టు బి ఆనెస్ట్. ఈ ఆట్ టు బి ఆనెస్ట్ అంటే అతడు నిజాయితీగా ఉండాలి. ఓకే, నిజాయితీగా ఉండాలి. అడ్వైస్ లైక్ షుడ్, నీతి విధి, అది ఒక నీతి విధి, అది మోరల్ డ్యూటీ అన్నమాట. ఈ ఆట్ టు బి ఆనెస్ట్, అతడు నీతితో కూడి నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అది. సో ఇప్పుడు గమనిక మనం చూస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆర్ యామ్ ఆర్ was ఆర్ వర్. సో ఈ బి అనేటువంటి బేస్ ఫామ్కి ఈజ్ ఆర్ యామ్ ఆర్ was ఆర్ వర్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి అనమాట. ఇటు తెలుగులో అర్థం ఏంటి? ఉన్నాడు, ఉన్నాను, ఉండేది, ఉండేవాడు, ఉండేవాడిని, ఉండేవారు, ఉంటారు. వీటి యొక్క అర్థాలు అనమాట తెలుగులో. సో నేను మంచి స్పష్టత ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇది చాలా చాలా ఉపయోగం. ప్లీజ్ మీరు 1-4 సార్లు మీరు గమనించండి, వ్యత్యాసాన్ని చూడండి. మీ లైఫ్లో ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో యూ నీడ్ దిస్ క్లారిటీ వెరీ వెరీ బ్యాడ్లీ. ప్లీజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మాన్యుమెంటల్ పేషెన్స్, because you are watching till the last minute of this video, and we will see you in the next video. మనకి రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైన పుస్తకాలు కూడా రాబోతున్నాయి. వీటి ద్వారా అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది మనకి. ఇది వరల్డ్స్ నెంబర్ వన్ కాంటెంట్, వరల్డ్స్ నెంబర్ వన్ కాన్సెప్ట్. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్, రైట్. సో మన పుస్తకాలు మన ప్రిపరేషన్లో ఉన్నాయి, ఫైనల్ ప్రూఫ్ రీడింగ్లో ఉన్నాయి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మాన్యుమెంటల్ పేషెన్స్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.